హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇంట్లో జనరల్ గా బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి అంటే ఏం ఆలోచిస్తారు? ఇది ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా లేదా ఈ టేస్ట్ వాళ్ళకి నచ్చుతుందా అండ్ ఇది వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అవునా కాదా, ఇది మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందో తెలుసా? అమ్మో ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే మా మామగారికి షుగర్ ఉంది, మరి సెట్ అవుతుందా అవ్వదా? అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే మా అత్తగారికి బీపీ ఉంది, ఎక్కువైపోతుందేమో. ఇంకో బ్రేక్ఫాస్ట్ చేస్తే అసలు ఇది మా పిల్లలకి హెల్దీయా కాదా? ఇన్ని డౌట్స్ ఉంటున్నాయి. మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఈ డౌట్స్ అన్ని పక్కన పెట్టి చక్కగా అందరూ కూడా తినగలిగే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. అఫ్ కోర్స్ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఎప్పుడు నేను చూపించేవి హెల్దీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. మరి ఈ రోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో ఒక మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. అండ్ జనరల్ గా ఎక్కువగా మనం వండుకునే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. అవును, అంటే ఏ టెన్షన్ ఉండదు, అమ్మయ్య ఇడ్లీ అయితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ఇంకా ఏం ఆలోచించకుండా ఇడ్లీ వండుతూనే ఉంటాం. అలా కొన్ని ఇయర్స్ గా మనం ఇడ్లీ తింటూనే ఉన్నాం. బోర్ కొట్టినా తప్పదు అనుకుంటున్నాం కదా. కానీ ఈసారి ఇడ్లీనే మనం చేంజ్ చేసుకొని టేస్టీగా కూడా రెడీ చేసుకొని తినచ్చు. అది ఎలాగా అంటారా? ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. అది కూడా నార్మల్ ఇడ్లీ కాదండి, బుల్గూర్ వీట్ అండ్ బ్రోకోలీ ఇడ్లీ. బాగుంది కదా పేరు కూడా, మరి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి అది టేస్ట్ చేయాలి అండ్ మీరు నేర్చుకోవాలి అంటే నేను స్టార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ చేసేద్దాం. బుల్గూర్ వీట్ బ్రోకోలీ ఇడ్లీని స్టార్ట్ చేసేద్దాం. సో బుల్గూర్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. బుల్గూర్ వీట్ అంటే మరమరాలు ఉంటాయి కదా, దీని పిండిని మనం బుల్గూర్ వీట్ అంటాం. సో మరమరాలు తీసుకున్నాం, దీన్ని ఫస్ట్ మనం పౌడర్ చేసేద్దాం, అంటే పిండి రెడీ చేసేసుకుందాం. సో ఎప్పుడైనా మరమరాలతో మీరు ఇడ్లీ చేశారా? అసలు ఊహించారా మనం చేసుకోవచ్చని? కానీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వీటిని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేద్దాం. సో మీకు వీట్ దొరికినా పర్లేదు, లేదా ఇవేళగో మనకి మరమరాలు అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి వీటితో జస్ట్ పౌడర్ చేసుకోండి, సరిపోతుంది. సో ఫస్ట్ దీన్ని పౌడర్ చేసేద్దాం. ఓకే, మనకి బుల్గూర్ వీట్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ చూసారు కదా, మనకి జస్ట్ ఇది వీట్ టైప్ లాగా కొంచెం జస్ట్ ఒక్కసారి తిప్పగానే ఇది మనకి రవ్వ పౌడర్ టైప్ అవుతుంది. అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను పక్కన పెట్టేసుకొని అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. సో ఇందులో మనకి ప్యాన్ వేడైపోయింది, ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు, తర్వాత కరివేపాకు, నెక్స్ట్ పచ్చిశనగపప్పు. సో వేసి కొంచెం ఫ్రై చేద్దాం. యాక్చువల్గా ఈ మరమరాలు అనేది మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కింద తీసుకుంటాం కదా, అంటే దాంతో మిక్స్చర్ చేసుకుంటాం, ఇలా బేల్పూరి ఇలా చేసుకొని తింటాం ఈవినింగ్ స్నాక్స్ కింద. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చా అంటే తినచ్చండి. నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను, అసలు ఈ మరమరాలతో ఇడ్లీ చేస్తే ఎలా ఉంటుంది అని. నేను ఆల్రెడీ ప్రాక్టికల్ కూడా చేశాను, అది సక్సెస్ అయింది, టేస్ట్గా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. అండ్ ఇందులో మనం జీడిపప్పు కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు జస్ట్ బ్రేక్ చేసుకొని సో వీటన్నిటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేద్దాం. మనకి జీడిపప్పు కొంచెం ఫ్రై అయినప్పుడు ఇందులో బ్రోకోలీ కూడా యాడ్ చేసేద్దాం. సో బ్రోకోలీని నేను చిన్నగా కట్ చేసుకున్నాను.
బాగా ఫ్రై చేసుకోవాలి. సో రా బ్రొకోలీ తీసుకున్నా అంటే పచ్చి బ్రొకోలీ తీసుకున్నాను, బాయిల్ చేయలేదు. జస్ట్ మనం ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని. ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ కూడా మనకి మోస్ట్లీ ఒకటే ఉంటాయి, కాకపోతే మన ఫ్లేవర్కి తగ్గట్టు ఆ వెజిటేబుల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, సో అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బుల్గూర్ పిండి అంటే మరమరాల పిండిని వేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని వేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, సో పిండి ఎంత ఉందో చూసుకొని దానికి తగినంత సాల్ట్, అండ్ తర్వాత ఇందులోనే బేకింగ్ సాల్ట్ లైట్గా, అండ్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రోకోలీ, సో ఈ బ్రోకోలీ మిక్చర్ కూడా ఇలా యాడ్ చేసేయాలి. సో యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం పెరుగు కూడా యాడ్ చేయాలి. సో నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ కొంచెం వాటర్ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. సో కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. అండ్ పెరుగు కూడా సరిపోలేదు అనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి, కానీ ఫస్ట్ మనం పెరుగుతో మిక్స్ చేసేద్దాం. అండ్ దాని తర్వాత ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో ఇంకా రెగ్యులర్ ఇడ్లీ బ్యాటర్ ఎలా రెడీ చేస్తారు, సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకుందాం. అండ్ ఈ లోపు మనం ఇడ్లీ కుక్కర్ కూడా ఆన్ చేసుకుందాం, ఎందుకంటే వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఎస్, వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం చూసుకోండి. లేదు మీరు ఓన్లీ పెరుగుతో మిక్స్ చేస్తా అన్నా కూడా మీరు ఓన్లీ పెరుగుతో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది బాగా మనం ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసుకుంటూ ఉంటా. అండ్ ఈ లోపు అక్కడ ఇడ్లీ కుక్కర్ కూడా కొంచెం వేడవ్వాలి కదా, సో ఇడ్లీ కుక్కర్ కూడా వేడవుతుంది. సో చూసారు కదా, ఇది కంప్లీట్గా నేను ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ బ్యాటర్లా రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో యాజ్ యూజువల్ మన ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే. సో కొంచెం దానికి ఆయిల్ అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ మనం కొంచెం ఈ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి కింద స్టిక్ అవ్వకుండా ఇడ్లీస్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మన పిండిని సో రెగ్యులర్ ఇడ్లీ లాగా సో మొత్తం 4 కూడా మనం ఇలా మరీ ఎక్కువ ఫిల్ చేసుకోకుండా, ఎస్ చూసారు కదా, ఇలా 4 ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ప్రతి ప్రొసీజర్ కూడా యాజ్ యూజువల్ దీన్ని ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి. మరి ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే అండి, విజిల్స్ వచ్చాయి కదా, మరి ఆఫ్ కూడా చేశాను. ఇడ్లీస్ ఉడికేయలేదు, చూద్దాం. ఎస్, చాలా కలర్ఫుల్గా ఉంది. మన బ్రొకోలీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని చక్కగా బయటకు తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనం వెయిట్ చేసిన ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. సో ప్లేట్ తెచ్చేసుకుందాం. అండ్
ఇడ్లీస్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చెప్పా కదా, తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. సో చూసారు కదా, మన ఇడ్లీస్ చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ నార్మల్ ఇడ్లీ కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో చూసారు కదా, మన బుల్గూర్ వీట్ బ్రోకోలీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బుల్గూర్ వీట్ బ్రోకోలీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: మరమరాల పిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, బ్రోకోలీ 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, కాజు 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, సోడా ఉప్పు చిటికెడు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. బుల్గూర్ వీట్ అండ్ బ్రోకోలీ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: మొదటిగా మిక్సీ జార్లోని కొన్ని మరమరాలు వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక దానిలో ఆవాలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు వేసి తర్వాత దానిలో జీడిపప్పు, బ్రోకోలీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మరమరాల పిండి, తగినంత ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రోకోలీ మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దానిలో పెరుగు, నీళ్లు కూడా వేసుకొని ఇడ్లీ బ్యాటర్ లా మొత్తాన్ని కలుపుకోవాలి. చివరిగా మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకొని స్టీమ్ పై కుక్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే బుల్గూర్ వీట్ అండ్ బ్రోకోలీ ఇడ్లీ రెడీ. బుల్గూర్ వీట్ బ్రోకోలీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అసలు నోట్లో పెట్టుకోగానే మనం నవలక్కలే కూడా కరిగిపోతున్నది, అంత సాఫ్ట్గా ఉంది. అండ్ పెరుగుతో మిక్స్ చేసాం కదా బ్యాటర్, సో కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంది. అండ్ బ్రోకోలీ టేస్ట్ అయితే చాలా బాగుంది, ముఖ్యంగా లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, సో అది తింటున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ కూడా మిక్స్ అయ్యి. అండ్ నేను చెప్పా కదా మనం మరమరాల పిండి కలుపుకున్నామని, దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందండి. అంటే రెగ్యులర్గా ఇడ్లీ టేస్ట్ చేసే దానికి మనకి ఇడ్లీకి చాలా డిఫరెన్స్ వస్తుంది టేస్ట్లో. సాఫ్ట్నెస్ే కాదు అండ్ టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. సో నెక్స్ట్ టైం ఇడ్లీ అంటే బోర్ కొట్టినప్పుడు ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. అండ్ బోర్ కొట్టకపోయినా ఇది డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే. మరి ఇడ్లీ అంటే కన్ఫామ్గా చట్నీ కావాలి. అండ్ చట్నీ అంటే ఏ చట్నీ? అది కూడా మనం రెగ్యులర్గా చేసుకునే ఏ కోకోనట్ చట్నీ కాకుండా ఇలాగే కొంచెం డిఫరెంట్గా ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడు నేను చేయబోతున్న చట్నీ ఏంటో తెలుసా? స్వీట్ అండ్ సోర్ టొమాటో మ్యాంగో చట్నీ. అది ఎలా రెడీ చేయాలి ఏంటి ఇప్పుడు నేను చక్కగా చేసి చూపిస్తా, మీరు నేర్చేసుకోండి. స్వీట్ అండ్ సోర్ టొమాటో మ్యాంగో చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం. అండ్ దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. అండ్ ఈలోపు మిర్చి కట్ చేసేసుకుందాం. సో స్వీట్ అండ్ సోర్ అన్నాను కదా, నిజంగానే కొంచెం స్వీట్గా ఉంటుంది, అలాగే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. మొత్తానికి చట్నీ మనకి స్వీట్ అండ్ సోర్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ దోశల్లో కూడా ఎస్పెషల్లీ ఈ చట్నీ అన్నది చాలా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం తీయగా ఉంటుంది అండ్ పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా ఆ టేస్ట్ నచ్చుతుంది. సో ఫస్ట్ మనం మిర్చి యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాం. సో మిర్చి ఫ్రై అవుతుంటాయి. అండ్ ఈలోపు మనం తరువాత మామిడికాయ, మ్యాంగోని మనం పీల్ చేసుకోవాలి. అసలు ఈ మ్యాంగోని చూస్తుంటే ఆహా
ఎవరికైనా నోరు ఊరిపోతుంది. ఎంత పచ్చికాయనా ఎంత పుల్లకాయనా కూడా అందరూ ఇష్టపడతారు తినడానికి. ముఖ్యంగా ఇలాంటి కొంచెం పుల్ల కాయలో లైట్గా ఉప్పు కారం వేసుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరు. ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు వెంటనే తినాలని ఉంది, కానీ అలా తినకూడదు కదా. ముందు మీకు చెప్పి ఇదంతా అయిపోయాక అప్పుడు నేను చూస్తాను దీని సంగతి. ఓకే, ఫస్ట్ అయితే దీన్ని పీల్ చేసేసుకుందాం. అసలు మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలండి, నేనైతే కంపల్సరీగా రోజు ఎన్ని మామిడి పళ్ళు తింటానో అసలు తెలియదు. అండ్ దాంతోపాటు ఇలాగా మ్యాంగోస్లో డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటా. అంటే మ్యాంగో జెల్లీ కానీ లేదా మ్యాంగోస్తో చట్నీస్ కానీ చాలా డిఫరెంట్ ట్రై చేయొచ్చు. ఓకే, సో దీన్ని మొత్తం కూడా ఇలాగా మనం పీల్ చేసుకొని అండ్ ఇప్పుడు దీన్ని తురిమేసుకుందాం. సో మ్యాంగో తురుము అయితే మనకి అది తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. మ్యాంగో అంటే కంపల్సరీగా మన నోటిగా తగులుతేనే కదా మన ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయగలం. ఓకే, సో దీన్ని కంప్లీట్గా తురిమేసుకున్నాం కదా. ఎస్, మ్యాంగో మొత్తాన్ని కూడా ఇలా చక్కగా తురిమేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి మిర్చి కూడా ఫ్రై అయిపోయాయి. సో ఇందులో ఈ మ్యాంగో తురుము కూడా వేసేద్దాం. చూసారు, చిన్న మ్యాంగో అయినా చాలండి, ఎందుకంటే చిన్న మ్యాంగోస్లో పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్క మ్యాంగో తీసుకున్నా చాలు, ఆ పులుపు అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. ఓకే, సో మ్యాంగో తురుము వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయింది కదా. అండ్ ఇప్పుడు టొమాటోస్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసేద్దాం. టొమాటోస్ని యాడ్ చేసేద్దాం. సో ఈ రెండు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఎస్, సో టొమాటోస్ మనకి బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయ్యే అంత టైంకి ఇందులో మనం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. సో చెప్పా కదా, లైట్గా షుగర్ అండ్ తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత పసుపు అండ్ తర్వాత కారం. సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ తర్వాత జీరా పొడి. సో ఫస్ట్ ఈ మసాలాలన్నీ యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కిస్మిస్ కూడా ఇందులోనే యాడ్ చేసేయాలి. సో కొన్ని కిస్మిస్ యాడ్ చేస్తే సరిపోతుంది. వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలి. సో టొమాటోస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఎండింగ్ టైంలో మనం కిస్మిస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అండ్ ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, ఇది కొంచెం కూల్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేద్దాం. అండ్ జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం తీసుకున్నాం, మరీ ఎక్కువ యూజ్ చేయలేదు. మనకి మెయిన్ మ్యాంగో అండ్ టొమాటో ఈ రెండు ఉంటే చాలండి, ఒక మంచి చట్నీ చేసుకోవచ్చు. సో మనం దీన్ని జార్లోకి తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేద్దాం. వావ్, చట్నీ అయితే రెడీ అయిపోయింది చక్కగా. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో డైరెక్ట్గా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా ఫైనల్గా దానిపైన సీజనింగ్ వేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోయినట్టే.
ఎస్. ఓకే, దీనికి కొంచెం పోపు పెడితే మన స్వీట్ అండ్ సో టొమాటో మ్యాంగో చట్నీ రెడీ అయిపోతుంది. కొంచెం తీయగా, కొంచెం పుల్లగా, ఈ రెండు టేస్ట్ని కూడా మనం ఒక్క చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు. పోపు పాన్ పెట్టేసుకుందాం అండ్ ఇందులో ఆయిల్ వేసేద్దాం. ఓకే, ఆయిల్ వేడైంది. ఇందులో కొంచెం ఆవాలు అండ్ తర్వాత సో నార్మల్గా మనం ఆవాలు జీలకర్ర వాడతాం, కానీ ఇక్కడ ఆవాలు ఇంకా సోంపు. సో సోంపు తీసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి, లైట్గా ఫ్రై అయ్యే వరకు ఉంచి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం సీజనింగ్ చేసేద్దాం. రెడీ అయిపోయిందండి మన స్వీట్ అండ్ సో టొమాటో మ్యాంగో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. స్వీట్ అండ్ సో టొమాటో మ్యాంగో చట్నీకి కావలసిన పదార్థాలు: టొమాటోలు 2, మామిడికాయ 1, ఎండుమిర్చి 4, సోంపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కిస్మిస్ 2 టీ స్పూన్లు. స్వీట్ అండ్ సో టొమాటో మ్యాంగో చట్నీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిర్చి, మామిడికాయ తురుము, టొమాటోస్, పంచదార, ఉప్పు, పసుపు, కారం, జీరా పొడి, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లో మిశ్రమాన్ని వేసుకుని మిక్సీ పట్టి చట్నీ రెడీ చేసుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, సోంపు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి చట్నీని తీసుకుని పైనుంచి పోపు వేసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ అండ్ సో టొమాటో మ్యాంగో చట్నీ రెడీ. స్వీట్ అండ్ సో టొమాటో మ్యాంగో చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. పుల్లగా అండ్ తీయగా ఈ రెండు టేస్ట్ కంబైన్ అయి ఉంది కదా, చాలా బాగుంది. ముఖ్యంగా మ్యాంగో కొంచెం ఎక్కువ పడింది కాబట్టి లైట్ గా పుల్లగా ఉంది. అండ్ కిస్మిస్ యాడ్ చేసాం, షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ కూడా చాలా బాగా తెలుస్తుంది. నిజంగా ఇది స్వీట్ అండ్ సోర్ అండి. దీన్ని మనం సమోసాలో తింటే ఆహా చాలా బాగుంటుంది. ఓకే, ఈ చట్నీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంత టేస్టీగా ఉంది. మరి ఈ రోజు చూసారు కదా, మీకోసం 2 టేస్టీ వంటకాలని చేసి చూపించాను. నేనైతే తిని కూడా ఎంజాయ్ చేశాను. మరి మీరు కూడా చక్కగా చేసుకొని తిని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియ మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.